Hi everyone, welcome to math class. So today topic is playing with numbers, third chapter, exercise 3.2. Exercise 3.2 problems లో మనకు ఫస్ట్ ప్రాబ్లం ఏముంది? రైట్ ఆల్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్స్. అంటే ఇక్కడ కొన్ని కింద నంబర్స్ ఇవ్వడం జరిగింది ఫస్ట్ బిట్లో. ఆ నంబర్స్కి ఫ్యాక్టర్స్ రాయాలి. మెయిన్ టాపిక్ ఏంటి ఈరోజు? ఫ్యాక్టర్స్. సో వాట్ ఈస్ ద ఫ్యాక్టర్? ఫ్యాక్టర్ అంటే ఏంటి చూద్దాం. ఏ నంబర్ విచ్ డివైడ్స్ ద అదర్ నంబర్. ఇప్పుడు ఎక్స్ అనే నంబరు ఉందనుకోండి, వైని ఎగ్జాక్ట్గా డివిజిబుల్ చేస్తే సో ఎక్స్ ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ వై అంటాం. ఎక్స్ ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ వై అంటాం. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ 2 అనే నంబర్ ఉంది. 2 అనే నంబర్ 6ని ఎగ్జాక్ట్గా డివిజన్ చేస్తుంది. అంటే 2 3 జా 3 times 6. So 2 is the factor of 6. Also 3 is the factor of 6. 3 2 జా 6, 2 3 జా 6. ఈ విధంగా ఫ్యాక్టర్ డెఫినేషన్స్. సో ఈ విధంగా మనం ఫ్యాక్టర్ డెఫినేషన్ నేర్చుకున్న తర్వాత మనము ఇక్కడ కొన్ని నంబర్స్ ఇవ్వడం జరిగింది. ఆ నంబర్స్కి మనము ఫ్యాక్టర్స్ని రాద్దాం. సో ఫస్ట్ నంబర్ ఈజ్ 36. మరి 36కి ఫ్యాక్టర్స్ ఏ విధంగా రాస్తారు చూడండి. 36ని ఏ నెంబర్ తోటి? సో ఫస్ట్ 136 times 36. సో 1 ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ ఎవ్రీ నంబర్ 136. అండ్ ఆల్సో ఏ నంబర్ ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. 136 జా 36, 36 1 జా 36. సో 1 ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ 36, 36 ఆల్సో ఫ్యాక్టర్ ఆఫ్ 36. ఆల్సో నెక్స్ట్ 2 ఫ్యాక్టర్ అవుతుందో చూద్దాం. సో 2 అనేది ఎగ్జాక్ట్గా డివిజిబుల్ చేస్తుంది. ఎందుకంటే ఇది వన్స్ 2 డివిజిబిలిటీ రూల్ నేర్చుకున్నారు కదా మీరు. డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 2 ఏంటి? వన్స్ ప్లేస్లో 0 ఆర్ 2 ఆర్ 4 ఆర్ 6 ఆర్ 8 ఎనీ వన్ ఆఫ్ ద డిజిట్ ఉంటే అది 2 తోటి డివిజిబుల్ అవుతుంది. ఈ ఈ వన్స్ డిజిట్లో ఈ నెంబర్స్ ఉంటే దాన్ని ఏమంటాం? ఈవెన్ నెంబర్ అని కూడా అంటాం. 2 తోటి డివిజిబుల్ అయ్యే నెంబర్స్ని ఈవెన్ నెంబర్స్ అంటాం. మరి 2 ఎన్ని టైమ్స్కి డివిజన్ చేస్తుంది? 2 18 టైమ్స్. అంటే 36 అనే నంబర్ని 2గా ఎన్ని గ్రూప్స్గా పెట్టవచ్చు? 18 గ్రూప్స్గా పెట్టవచ్చు. ఓకే, నెక్స్ట్ 3 తోటి. మరి 3 తోటి డివిజిబుల్ అవుతుందా? 3 తోటి ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుందా అని వితౌట్ డివిజన్ మనం చెప్పవచ్చు. ఏ విధంగా? సమ్ ఆఫ్ ద డిజిట్స్ 3 + 6. 3 + 6 ఎంత నానా? 3 + 6 ఈజ్ ఈక్వల్ టు 9. 9 డివిజిబుల్ అవుతుంది కదా 3 తోటి. కాబట్టి ఎన్ని టైమ్స్కు డివిజిబుల్ అవుతుంది అనే దానికి మనము చూడాలి. 3 1 జా 3, 3 2 జా 6. కాబట్టి 3 12 జా. నెక్స్ట్ 4 తోటి. 4 36ని 4 తోటి ఎన్నిసార్లు డివైడ్ చేయొచ్చు? 4 4గా ఎన్ని టైమ్స్? ఓకేనా? ఈ విధంగా ఎన్ని టైమ్స్గా డివిజన్ చేస్తుంది? 9 టైమ్స్గా. 4 9 జా. తర్వాత 5 తోటి డివిజిబుల్ కాదు. ఎందుకంటే డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 5 ఏంటిది? 0 ఆర్ 5. కాబట్టి ఇది కాదు. 6 అవుతుంది మళ్ళీ. 6 6 జా. 6 డివిజిబిలిటీ రూల్ ఏంటి గుర్తుందా? 6 డివిజిబిలిటీ రూల్ ఏంటి? 2 తోటి డివిజిబుల్ కావాలి అండ్ 3 తోటి డివిజిబుల్ కావాలి. ఇక్కడ మనకు 2 తోటి అయింది, 3 తోటి అయింది కాబట్టి 6 తోటి అవుతుంది. సో 6 ఆఫ్టర్ 7 తోటి కాదు, 8 కాదు, 9 కాదు, 9 మళ్ళీ అగైన్ 9. 9 4 జా. ఇక్కడ చూడండి 9 4 జా. ఇక్కడ రివిజన్ అవుతుంది చూడండి, రిపీట్ అవుతుంది. 9 4 జా, 12 3 జా, 18 2 జా, 36 1 జా. సో ఇవన్నీ కూడా మనము ఫ్యాక్టర్స్గా రాద్దాం ఇప్పుడు. ఓకేనా? సో వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 36? 1 2 3 4 6 9 12 18 36. How many factors? 1 2 3 4 5 6 7 8 9 ఫ్యాక్టర్స్ వచ్చినాయి. 36కి నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని వచ్చినాయి? 9 వచ్చినాయి. ఓకేనా? ఈ విధంగా 36ని యొక్క ఫ్యాక్టర్స్ను రాసినాం. నెక్స్ట్ నంబర్ చూస్తాం. 23. సో 23ని ఏ నెంబర్ తోటి డివిజిబుల్ అవుతుందో చెక్ చేద్దాం. సో 23ని ఫస్ట్ 1 తోటి డివిజిబుల్ అవుతుంది కాబట్టి 123 టైమ్స్. 1 ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ 23, 23 ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ 23. సో అగైన్ 2 మనకు డివిజిబిలిటీ రూల్స్ అప్లై చేసి చూడాలి. 2 తోటి డివిజిబుల్ అవుతుందా? రూల్ అకార్డింగ్ టు డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 2 ఏంటి?
ఎనీ వన్ ఆఫ్ ద డిజిట్ యూనిట్ డిజిట్లో 0, 2 ఆర్ 4 ఆర్ 6 ఆర్ 8 ఉండాలి. ఇది కాదు, నాట్ డివిజిబుల్ బై 2. 3 తోటి కూడా 2 + 3 5 కాబట్టి నాట్ డివిజిబుల్ బై 3. సో 4 తోటి కూడా కాదు, 4 టేబుల్లో రాదు కదా ఇది. 4 5 జా 20, 4 5 జా 20 వస్తుంది. తర్వాత 4 6 జా 24 వస్తుంది కాబట్టి కాదు. ఈ విధంగా చెక్ చేసుకుంటూ వెళ్తే 5 కూడా కాదు, 6 ఈ రెండు కాలే కాబట్టి 6 కూడా కాదు, 7 కాదు, 8 కాదు, 9 కాదు. సో ఈ విధంగా ఏ నెంబర్ తోటి కూడా డివిజిబుల్ అవుతలేదు వన్ అండ్ ఇట్ సెల్ఫ్. సో ఫ్యాక్టర్స్ ఆఫ్ 23 ఈజ్ ఈక్వల్ టు 1, 23. ఇది ఏం నెంబర్ అవుతుంది మరి? 1 అండ్ ఇట్ సెల్ఫ్ అంటాం, తనకు తానే, ఇట్ సెల్ఫ్. ఆ నంబర్కి ఆ నంబరే రాయడాన్ని ఏమంటాం? ఇట్ సెల్ఫ్. మై సెల్ఫ్ అంటాం కదా, ఇట్ సెల్ఫ్. సో 1, 23 ఫ్యాక్టర్స్ ఉంటే దాన్ని ఏం నెంబర్ అంటాము? ప్రైమ్ నెంబర్ అంటాం. మోర్ దాన్ ఏ నెంబర్ హ్యావింగ్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉంటే దాన్ని ప్రైమ్ నెంబర్ అంటాం. 23 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ వచ్చేసి 96. మరి 96కి ఫ్యాక్టర్స్ రాద్దాం. ఫ్యాక్టర్స్ మెథడ్ మనకు ఈ విధంగా 196 డివిజిబిలిటీ రూల్స్ అప్లై చేయాలి. చేస్తే మీకు ఈజీగా వస్తుంది. 2తో డివిజిబుల్ అవుతుందా? వన్స్ డిజిట్ 6 ఉంది కాబట్టి ఖచ్చితంగా అవుతుంది. 2 ఎన్ని టైమ్స్కి అవుతుంది అనేది మనము ఇక్కడ డివిజన్ చేసుకోవాలి. 2 4 జా 8, 2 8 జా 16. ఈ విధంగా చేసుకుంటే మనకి ఈజీగా ఇక్కడ 248 టైమ్స్. మళ్ళీ 3 తోటి అవుతుందా చూడండి. 3 తోటి అవుతుందా అంటే డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 3 ఏంటి నాన్న? సమ్ ఆఫ్ ద డిజిట్స్ 9 + 6 ఎంత అవుతుంది? 9 + 6 15. 15 అవుతుంది కాబట్టి 3 తోటి అవుతుంది. సో 3 ఎన్ని టైమ్స్కి అవుతుంది? 3 3 3 32 జా. ఇది కూడా మీరు డివిజన్ చేసుకోండి, ఓకేనా? 3 3 జా 9, 6 అంటే 3 2 జా 6, 332 జా. మరి 4 టేబుల్ అవుతుందా? లాస్ట్ 2 డిజిట్స్ 4 తోటి అవుతున్నాయో చూద్దాం. ఇది ఉన్నాయి 2, 4 2 జా 8, 4 4 జా 16 అంటే 424 జా, 424 జా 96. 5 తోటి కాదు, డివిజిబుల్ కాదు. ఎందుకు కాదు అంటే వన్స్ డిజిట్ ఏముండాలి? 0 ఆర్ 5 ఉండాలి. 6 తోటి ఇది 2 పోయినాయి, 2 తోటి పోయింది, 3 తోటి పోయింది కాబట్టి 6 తోటి కూడా పోతుంది ఆటోమేటిక్గా. 6 16 జా, 6 16 జా. మళ్ళీ 7 తోటి పోదు, 8 తోటి పోతుంది. 8 1 జా 8 2 జా. తర్వాత 9 తోటి పోదు, 10. 9 తోటి ఎందుకు పోదు? 9 + 6 15 కాబట్టి 9 తోటి విజిబుల్ కాదు. 10 కాదు, 11 కాదు, మళ్ళీ 12. ఇక్కడ 12 తోటి రిపీట్ అవుతుంది చూడండి, అబ్జర్వ్ చేయండి. వాటిని మనం రాయాల్సిన అవసరం లేదు. మళ్ళీ 12 8 జా 16 6 జా ఇక్కడ రిపీట్ అవుతుంది, ఇక మనం రాయాల్సిన అవసరం లేదు. యూ షేప్లో వచ్చేటి అన్నీ కూడా ఫ్యాక్టర్స్. 1, 2, 3, 4, 6, 8, 12, 16, 24, 32, 48, 96 ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ అవుతాయి. కానీ ఇవన్నీ కూడా లిస్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 96. 1 2 3 4 6 8 12 16 24 32 48 96 ఇవన్నీ కూడా మీరు విన్న తర్వాత మంచి నీట్గా కాపీ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి 115. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 115? మరి ఫ్యాక్టర్స్ ఆఫ్ 115 రాసే ముందు మనకు కళ్ళు మూసుకొని మనం చెప్పొచ్చు కదా, ఏంటి అవి ఫ్యాక్టర్స్? 1, 115. 1, 115 ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 115. ఎందుకంటే 1 ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ ఎవ్రీ నెంబర్ అండ్ 150 నెంబర్ ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్, ఓకేనా? సో ఇక్కడ 115కి రాద్దాం మనం. 115కి 1 × 115 ఇది 1 ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ 115. 115 ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ 115. తర్వాత 2 తోటి డివిజిబుల్ అవుతుందా నాన్న? కాదు, ఇక్కడ రాసుకుందాం. 3 తోటి డివిజిబుల్ అవుతుందా? ఎందుకంటే 5 ఉంది కాబట్టి కాదు. 3 తోటి అవుతుందా? యాడ్ చేయండి, 1 + 1 + 5 7 వచ్చింది కాబట్టి 3 తోటి కూడా కాలేదు. 4 తోటి అవుతుందా? లాస్ట్ 2 డిజిట్స్. 15 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 4, దట్స్ వై నాట్ డివిజిబుల్ బై 4 దిస్ నంబర్. 5 తోటి డివిజిబుల్ అవుతుందా? లాస్ట్ డిజిట్ ఉంది కాబట్టి అవుతుంది. 5 లాస్ట్ డిజిట్ ఏముండాలి? 5కి రూల్ ఏంటి? 0 ఆర్ 5 ఉండాలి, ఏదో ఒకటి, ఎనీ వన్ ఆఫ్ ద డిజిట్.
మరి 5 టేబుల్లో ఎప్పుడు అవుతుంది? ఒకసారి ఇక్కడ పక్కకి డివిజన్ చేసుకోండి. 5 ఎన్ని టైమ్స్ పోతుందో 5 2 జా 10, 5 3 జా 15, రిమైండర్ ఈజ్ 0. కాబట్టి 523 జా 523 జా ఇంకా 6 పోదు, 7 పోదు, 8 9 ఏవి కూడా నంబర్స్ రావు. కాబట్టి వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 150? ఇవన్నీ కూడా యూ షేప్లో 1 5 23 115 ఫ్యాక్టర్స్ ఆఫ్ 115. సో ఈ విధంగా నంబర్స్ మీరు ఓన్గా కొన్ని నంబర్స్ వేసుకుని కూడా మీరు వాటి ఫ్యాక్టర్స్ లిస్ట్ రాసుకోవాలి. మీరు అబ్జర్వ్ ఏం చేస్తుండ్రు? 190 ఇట్ సెల్ఫ్ అన్నిటికీ వస్తుంది. ఈ రెండు తప్ప మిగతా ఫ్యాక్టర్స్ వస్తే దాన్ని కాంపోజిట్ అంటున్నామని మనం ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం. కాంపోజిట్ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటే కాంపోజిట్ నెంబర్, 2 ఫ్యాక్టర్సే ఉంటే ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆర్ కోప్రైమ్? మరి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కోప్రైమ్స్ అని అన్నాడు. సో 18 and 35 ఇచ్చిండు. మరి ఇంతకీ కోప్రైమ్ అంటే ఏందో నేర్చుకుందాం. కోప్రైమ్ అంటే 2 నంబర్స్ హ్యావింగ్ నో కామన్ ఫ్యాక్టర్, అంటే ఒక్క కామన్ ఫ్యాక్టర్ కూడా లేకపోతే దాన్ని ఏమంటున్నాము? కోప్రైమ్స్ అంటున్నాం. ఓకేనా? కోప్రైమ్స్ 2 numbers with only one as a common factor. సో ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ 3, 5 తీసుకుందాం నాన్న. 3, 5కి వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 3? 1, 3. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 5? 1, 5. ఈ రెండిట్లలో అబ్జర్వ్ చేసినట్లయితే 1 అనేది తప్ప, ఎక్సెప్ట్ 1. ఎందుకు అంటే ఎక్సెప్ట్ 1ను ఎందుకు వదిలేయాలి అంటే 1 అనేది అన్నిటికీ ఫ్యాక్టర్ అవుతుంది. కాబట్టి 1 మినహాయించి, ఎక్సెప్ట్ 1 నో కామన్ ఫ్యాక్టర్. ఇక్కడ 3 డిఫరెంట్ ఉంది, 5 డిఫరెంట్ ఉంది, కాబట్టి 5 ఫ్యాక్టర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5, 8 తీసుకుందాం. అంటే కోప్రైమ్స్ అంటే ప్రైమ్ కాదు, అది ఒకటి గమనించాలి. కోప్రైమ్ అంటే ప్రైమ్ నెంబర్స్ కాదు నాన్న. ఏ నంబర్స్ అయినా తీసుకోవచ్చు, ఈవెన్ కావచ్చు, ఆడ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. వాటికి ఇప్పుడు 5 ఫ్యాక్టర్స్ ఏంటి? వాట్ ఆర్ ద 5 ఫ్యాక్టర్స్? 1, 5. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 8? 1. 8 ఏ నెంబర్తో డివిజిబుల్ అవుతుంది? 2 4 జా 8 1 జా కాబట్టి 1 8 జా. సో ఇందులో చూడండి, నో కామన్ ఫ్యాక్టర్, 1 తప్ప. రెండిట్లలో సేమ్ ఉండే వాటిని కామన్ అంటాం నాన్న. 5లో 8లో సేమ్ ఏమీ లేవు. 1 అనేది ఇడిచిపెట్టండి. ఇంకా మిగతా ఏవి లేకపోతే వాటిని ఏమంటాము? కోప్రైమ్స్ అంటాము. ఈ టర్మును మీరు నేర్చుకోవాలి. కోప్రైమ్స్, ట్విన్ ప్రైమ్స్ ఇవన్నీ వస్తాయి మనకు. సో మరి వీటికి ఇప్పుడు మనకి ఇచ్చిన ప్రాబ్లమ్ని 18 and 35 చూద్దాం నాన్న. 18 and 35. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 18? మీకు ఇక్కడ చిన్న లాజిక్ చెప్తే చూడండి. 18 మనకు 3 మెథడ్లో చెప్తాను, మీకు ఈజీగా అవుతుంది. 1 టేబుల్లో పోతుంది కదా, 1 18 జా 18. తర్వాత నెక్స్ట్ 2 9 జా 18, 3 6 జా 18. అంతే, 4లో అవ్వదు, 5లో అవ్వదు, 6. మళ్ళీ 6 3 జా రిపీట్ అవుతుంది. మనకి ఎక్కడైతే రిపీట్ అవుతుందో ఇంకా మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. 6 3 జా, 9 2 జా, 18 1 జా. అంటే ఇక్కడ మనకి రిపీట్ అవుతుంది. అంటే 1 18 జా 18, 18 1 జా 18. ఈ ప్రాపర్టీని మనం ఏమని నేర్చుకున్నాం ఫస్ట్ చాప్టర్లో? సెకండ్ చాప్టర్లో కమ్యూటేటివ్ ప్రాపర్టీ అని నేర్చుకున్నాం. ఓకేనా? సో ఈ ప్రాపర్టీ నేమ్స్ కూడా మర్చిపోవద్దు మనం. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 18 ఇప్పుడు చెప్పండి? 1, 2, 3, 6, 9, 18. సో ఇప్పుడు 35 కూడా అదే విధంగా రాయండి. నేను 35కు రెయిన్బో మెథడ్లో చెప్తాను చూడండి. రెయిన్బో మెథడ్ తెలుసు కదా మీకు. సో రెయిన్బో 135 జా 35. ఇంకోటి కలర్ తీసుకుందాం. రెయిన్బో కలర్స్ యాక్చువల్ కలర్స్ వేస్తలేను ఇక్కడ. సో ఇక్కడ 2 టేబుల్లో పోదు 35, ఎందుకంటే 5 ఉంది కాబట్టి. 3 తోటి కూడా పోదు, 3 + 5 8. 4లో పోదు, 5 7 జా 35. సో 6లో పోదు, 7లో పోదు, 7లో మళ్ళీ 7లో పోతుంది అంటే రిపీట్ అవుతుంది కదా మనకి. ఇక్కడ 7 5 జా మళ్ళీ అగైన్ రిపీట్ అవుతుంది. రిపీట్ కాగానే ఆగిపోవాలి.
What are the factors of 35? 1, 5, 7, 35. ఇవి సైడ్కి చేసుకోవాలి నాన్న. ఇవి మళ్ళీ ఇవి కలవద్దు, క్లాష్ కావద్దు. సో ఇప్పుడు అబ్జర్వ్ దీస్ ఫ్యాక్టర్స్ ఎక్సెప్ట్ 1 తప్ప ఏమైనా కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా? కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా చూడండి. ఇలా 2, 3, 6, 9, 18 డిఫరెంట్, 5, 7, 35. కామన్ ఫ్యాక్టర్స్ ఏవీ లేవు కాబట్టి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆర్ కోప్రైమ్స్ అన్నాడు. కాబట్టి 18, 35 ఆర్ కోప్రైమ్స్. ఇక్కడ ఏమని రాయాలి? 18 అండ్ 35 ఆర్ కోప్రైమ్స్. అర్థమైందా మీకు అందరికీ? ఇక్కడ ఏంటంటే ఫ్యాక్టర్స్ రాసుకున్న తర్వాత, లిస్ట్ రాసుకున్న తర్వాత ఎక్సెప్ట్ 1ను వదిలేయండి. మిగతా ఏవి కూడా కామన్ లేకపోతే, సేమ్ లేకపోతే, కామన్ లేకపోతే వాటిని కోప్రైమ్స్ అంటాం. ఓకేనా? ఇది కాపీ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి 216 అండ్ 215. 216 అంటే బిగ్ నెంబర్. దీనికి ఫ్యాక్టర్స్ ఎన్ని వస్తాయో చూద్దాం. సో వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 216? 1 into 216, 216. 2 టేబుల్లో పోతుంది కాబట్టి ఎన్ని టైమ్స్ పోతుంది అనేది టాస్క్ మీకు. ఇప్పుడు మీరు ఏం చేయాలి? రఫ్ పేపర్ పెట్టుకొని దానిలో చేయాలి. 2 1s 2. డివిజన్స్ కూడా మీకు పర్ఫెక్ట్ అవుతాయి. సో ఇక్కడ 1నే దించుకుంటాం నాన్న. 1ని దించుకుంటాం కాబట్టి 2 0 0 వేసుకోవాలి. 6 2 8 16, రిమైండర్ 0. అంటే 2 108 2 108. కొందరు ఏం చేస్తారంటే 2 8 16 అని వేసేస్తారు డైరెక్ట్. ఇక్కడ అది రాంగ్. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ 3 టేబుల్లో పోతుందా? 3 టేబుల్లో పోతుంది. ఓకేనా? డివిజన్ కూడా మీరు చేసుకోండి. 3 టేబుల్లో పోతుంది. ఎట్లా పోతుంది? 6 + 1 + 2 9 అవుతుంది కాబట్టి 3 టేబుల్లో పోతుంది. మళ్ళీ మీరు డివిజన్ చేసుకోవాలి ఇవన్నీ కూడా. చూడండి, 216, 3 7s 21. ఫస్ట్ టైం 2 డిజిట్స్ తీసుకోవచ్చు. నెక్స్ట్ టైం నుండి మాత్రం సింగిల్ డిజిట్నే తీసుకోవాలి. 3 2s 6. చూడండి, 372. తర్వాత నెక్స్ట్ 4 టేబుల్లో పోతుందా? చూడండి, 4 టేబుల్లో 216 అనేది లాస్ట్ 2 డిజిట్స్. వాట్ ఈస్ ద డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 4? లాస్ట్ 2 డిజిట్స్ డివిజిబుల్ బై 4 అయితే జీరోస్ అన్నీ ఉండాలి, డివిజిబుల్ బై 4 అని ఉండాలి. కాబట్టి ఇది 4 4 పోతుంది కాబట్టి 4 టేబుల్లో పోతుంది. 4 తోటి డివిజన్ చేయండి నాన్న. మీకు 4 తోటి డివిజన్ చేస్తే 454. ఈ విధంగా డివిజన్ చేయండి. ఇంకా మీరు చేసుకోండి. తర్వాత 4 ఆఫ్టర్ మళ్ళీ 5 పోదు, ఎందుకంటే 6 ఉంది. 6 తోటి పోతుందా? పోతుంది. ఈ 2 పోయినాయి కాబట్టి 6 తోటి పోతుందా? 2 తోటి పోయింది, 3 తోటి పోయింది. మరి 6 తోటి పోతుందా నాన్న? 6 ఎన్ని టైమ్స్ పోతుంది? 6 3s 18, 3 ఉంటుంది. 6 6s 36. సో 6 × 36. మీకు డివిజన్స్ కూడా ఇక్కడ రివిజన్ అవుతున్నాయి, గమనించండి. తర్వాత 7 టేబుల్లో పోతుందా? పోదు. 8 9, మళ్ళీ 9 తోటి పోతుంది. 9 ఎన్ని టైమ్స్ పోతుందో చూడండి. 9 ఎన్ని టైమ్స్ పోతుంది? 9 తోటి డివిజన్ చేయండి దీన్ని. 9 2s 18, 3 వస్తుంది. మళ్ళీ 6 సబ్ట్రాక్షన్ చేస్తే 6. 9 4s 9 × 24. 9 × 24. ఇంకా దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 216. మళ్ళీ రిపీట్ అవుతాయి. 24 9s 36 6s 54 4s ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్. నేను ఇప్పుడు ఇవి రఫ్ చేస్తా డివిజన్స్. ఇవన్నీ ఓకే, ఇవి నోట్ చేసుకోండి ఒక్కసారి. వీటి ఫ్యాక్టర్స్ మళ్ళీ రాస్తా నేను. ఇది రాసుకున్నాను. ఇప్పుడు వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 216? వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 216? ఏమొచ్చినాయి చెప్పండి? 1, 2, 3, 4, 6. 6 6, 9, 24, 36,
54, 72, 108, 216 ఇవన్నీ వచ్చినాయి చూడండి. ఇవి జాగ్రత్త చేయండి, బిగ్ నెంబర్ అని భయపడద్దు. నెక్స్ట్ 215. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 215? 215కి ఏ నెంబర్ తోటి పోతుంది? 1, 5, 543 జా 1, 215 జా ఇంతే వస్తాయి. ఇంకా ఎందుకంటే ఒకసారి అన్ని డివిజిబిలిటీ రూల్స్ చెక్ చేయండి ఇది. ఓకేనా? ఇప్పుడు ఇలా 1 తప్ప ఇంకా ఏవి కూడా కామన్ ఫ్యాక్టర్స్ లేవు. అబ్జర్వ్ చేయండి, కామన్ ఫ్యాక్టర్స్ అన్నీ వేరే డిఫరెంట్గానే ఉన్నాయి అన్నీ కూడా. కాబట్టి దీస్ ఆర్ ద కోప్రైమ్స్. ఏమని చెప్పొచ్చు? ది కామన్ ఫ్యాక్టర్ ఫర్ బోత్ 216 and 215 ఈజ్ ఓన్లీ 1. ఓకేనా? ద కామన్ ఫ్యాక్టర్ ఆఫ్, రాసుకోండి ఇట్లా, ద కామన్ factor for both 216 and 215 is 1 only. So that's why 216 and 215 are co-primes. 216 and 215 are co-primes అని రాయండి. నెక్స్ట్ 30 and 415. ఇక్కడ మళ్ళీ 415 బిగ్ నెంబర్ వచ్చింది, చాలా జాగ్రత్తగా చేయాలమ్మా. 30కి ఈజీగానే రాయగలుగుతారు. 30. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 30? చెప్పండి, మీరు 30కి చేయగలుగుతారా? 30కి 1 30 జా 30, 2 టేబుల్లో పోతుందా? 2 నెంబర్తో డివిజిబుల్ అవుతుందా? 0 ఉంది కాబట్టి అవుతుంది. 215 జా 30, 3 టేబుల్లో పోతుంది ఈజీగా. 3 10s 4 టేబుల్లో పోదు. 4 7 జా 28, 4 9 జా 36, 5లో పోతుంది. 5 6 6 5 జా. ఇక్కడ ఎక్కడైతే రిపీట్ అయిందో ఎక్కడ ఆగిపోవాలి మనకు. కమ్యూటేటివ్ ప్రాపర్టీ ఇక్కడ వచ్చేసి 6 5 జా 10 3 జా 1 2 జా. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 30? చెప్పండి. 1, 2, 3, 5, 6, 10, 15, 30. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ 415. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 415? 415కి ఇప్పుడు మనం రాద్దాం. ఇక్కడ రాస్తున్నా చూడండి. 415 ఫ్యాక్టర్స్ 1 into 415. 2 టేబుల్లో పోదు. 3 టేబుల్లో పోతుందా? 5 + 1 6 + 4 10 కాబట్టి పోదు. 4 టేబుల్లో పోదు. 5లో పోతుంది మళ్ళీ. 5లో ఎంత పోతుంది? 5 8 జా 40, 1 5 3 జా 583 జా పోతుంది. ఇంకంతే. ఇంకే మళ్ళీ ఏ నెంబర్ తోటి కూడా డివిజిబుల్ కాదు, చెక్ చేయండి మీరు. సో వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్? 1, 5, 83, 415. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి మీరు. మనం ఏం నేర్చుకుంటున్నాం ఇక్కడ? కామన్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి? 1 తప్ప, ఎక్సెప్ట్ 1 కాకుండా ఏ కామన్ ఫ్యాక్టర్ ఉన్నాయా లేదో చెక్ చేద్దాం. ఇందులో ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. 5 5 దొరికేసిండు దొంగ. కామన్ అన్నట్టు. కామన్ ఫ్యాక్టర్ను మనం ఇక్కడ దొంగ అనుకుందాం. ఈ రెండిట్లలో ఉండే వాటిని కామన్ ఫ్యాక్టర్ అంటాం. కాబట్టి దీస్ ఆర్ నాట్ కో ప్రైమ్స్. ఇక్కడ ఏమని రాయాలి? దే హ్యావ్ 2 కామన్ ఫ్యాక్టర్స్. ఒక్కటే కామన్ ఫ్యాక్టర్ ఉండాలి, అది 1. దే హ్యావ్ 2 కామన్ ఫ్యాక్టర్స్. సో నాట్ co-primes. 30 and 415 are నాట్ co-primes. అర్థమైందా పిల్లలు? అంటే co-primes ప్రైమ్స్కి డిఫరెంట్. మీకు అది co-primes నాట్ co-primesకి డిఫరెన్స్ ఏంటిది? co-primes అన్నప్పుడు ఓన్లీ 1 మాత్రమే కామన్ ఉండాలి. ఎటువంటి కామన్ ఉన్నా కూడా అవి నాట్ co-primes అవుతాయి. ఓకేనా? ఫస్ట్ రైట్ సైడ్ ఇవన్నీ ఫ్యాక్టర్స్ రాసుకోండి. రాసుకున్న తర్వాత ఇవి చేయండి, నీట్గా చేయగలరు. తర్వాత 17 and 68. సో 17 and 68. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 17? చెప్పండి. 1 17 జా 17. ఇంకా 2 తోటి పోదు, 3 పోదు, 4 5 6 ఏది పోదు. సో దిస్ ఈజ్ కాల్డ్ ప్రైమ్ నెంబర్ కదా. 17 ప్రైమ్ నెంబర్. 2 ఫ్యాక్టర్సే ఉంటే దాన్ని ఏమంటున్నా? ప్రైమ్.
మరి 68 ఫ్యాక్టర్స్ చెప్పండి ఇప్పుడు ఇక. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 68? రాయండి ఇక లిస్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్. 168 జా 68. ఇది 8 యూనిట్ డిజిట్ ఉంది కాబట్టి 2 టేబుల్లో పోతుంది. 234 జా 3 తోటి పోతుందా? సమ్ చేయండి పిల్లలు. 8 + 6 14 పోదు. 4 తోటి పోతుందా? 4 తోటి ఒకసారి డివిజన్ చేసి చూడాలి ఖచ్చితంగా. 4 1 జా 4, 6లోకి వెళ్ళి 4 పోతే 2, 2 8, 4 7 జా 28. సో పోయింది కాబట్టి 417 జా 417 జా. నెక్స్ట్ ఇంకా 5 తోటి పోదు, 6 తోటి పోదు, 7 తోటి పోదు. 6 తోటి ఎందుకు పోదు? 2 తోటి పోయింది కాబట్టి 3 తోటి పోదు కాబట్టి 6 తోటి కూడా పోదు. 6 డివిజిబిలిటీ రూల్ గుర్తుందా అందరికీ? 6 డివిజిబిలిటీ రూల్ ఏంటిది నాన్న? 2 తోటి పోవాలి ఖచ్చితంగా, 3 తోటి పోతేనే 6 తోటి పోతుంది. కాబట్టి ఇక్కడ పోలే కాబట్టి మనకు అవసరం లేదు, ఇక్కడికే రిపీట్ అవుతుంది. ఒకసారి ఫ్యాక్టర్స్ రాసుకుందాము. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 17? 1, 17. 68 ఫ్యాక్టర్స్ చెప్పండి నాన్న. 1, 2, 4, 17, 34, 68. సో ఇక్కడ కామన్ ఫ్యాక్టర్కి సర్కిల్ చూడదాం. మిగతా ఏమైనా ఉన్నాయా? ఉన్నాయా కామన్ ఫ్యాక్టర్స్? 17. ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 68 కాబట్టి నాట్ కోప్రైమ్స్ కదా. దొరికింది ఇక్కడ, మళ్ళీ మనకి ఇక్కడ దొంగ దొరికిండు. 17 కాబట్టి ఇక్కడ ఇవి రెండు ఉన్నాయి. 117 ఆర్ కామన్ ఫ్యాక్టర్స్ కాబట్టి నాట్ కోప్రైమ్స్. 17 అండ్ 68 నాట్ కోప్రైమ్స్. ఇంతకుముందు రాసినట్టే రాయండి, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి థర్డ్ క్వశ్చన్. వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ ప్రైమ్ నంబర్? వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ ప్రైమ్ నంబర్ బిట్వీన్ 1 and 20? మరి ఇక్కడ గ్రేటెస్ట్ ప్రైమ్ నంబర్ బిట్వీన్ 1 and 20 అంటే వాట్ ఆర్ ద ప్రైమ్ నంబర్స్ బిట్వీన్ 1 and 20 రాద్దాం. ద ప్రైమ్ నంబర్స్ between 1 and 20 ఏంటి నాన్న? ప్రైమ్ నెంబర్స్ అంటే ఏం చెప్పినా 2 ఫ్యాక్టర్సే ఉంటే వాటిని ప్రైమ్ నెంబర్ అంటాం. అవి ఏంటి? 2, చూడండి 2, 3, 5, 7 ఆఫ్టర్ 11, 13, 17. ఇవి ఈ నెంబర్ మీరు టేబుల్ రాసుకున్నారు కదా, టేబుల్లో ప్రకారము 2 ఫ్యాక్టర్సే ఉంటాయి ఇవన్నిటికీ కూడా. వీటినే ప్రైమ్ నెంబర్స్ అంటాం కదా. ఇందులో 120కి మధ్యలో ఉన్న నంబర్స్లలో గ్రేటెస్ట్ నెంబర్ ఏంటిది? 19. సో దేర్ ఫోర్ ద గ్రేటెస్ట్ ప్రైమ్ నంబర్ ఈజ్ 19. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఫైండ్ ద ప్రైమ్ అండ్ కాంపోజిట్ నంబర్స్ బిట్వీన్ 10 and 30. సేమ్ ఇంతకు ముందు లాగానే, కానీ ఇక్కడ ఏం అడిగిండు? ప్రైమ్ అడుగుతుండు, కాంపోజిట్ అడుగుతుండు. ప్రైమ్ నంబర్స్ అడుగుతుండు, కాంపోజిట్. ప్రైమ్ అంటే ఓన్లీ 2 ఫ్యాక్టర్సే ఉంటే ప్రైమ్. మోర్ దాన్ 2 ఉంటే కాంపోజిట్ నంబర్ అంటాం. సో ఇక్కడ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ద ప్రైమ్ నంబర్స్ బిట్వీన్ 10 and 30. ఇక్కడ బిట్వీన్ 10 and 30లో ప్రైమ్ నంబర్స్ ఒక సైడ్ రాద్దాము. కాంపోజిట్ నంబర్స్ ఒక సైడ్ రాద్దాం. చెప్పండి, వాట్ ఆర్ ద ప్రైమ్ నెంబర్స్? 10 తర్వాత 11, 12 అనేది ఇలా కాంపోజిట్, ఎందుకంటే మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్. 2 6 జా 4, 3 4 జా వస్తుంది కాబట్టి. నెక్స్ట్ 13, 1 13 జా 13. నెక్స్ట్ వచ్చేసి 13 ఆఫ్టర్ 14 ఇళ్ళకి వస్తాయి 2. ఇది ఈవెన్ నెంబర్స్ అన్నీ కూడా కాంపోజిట్ నెంబర్సే ఎక్సెప్ట్ 2. సో కంపల్సరీ ఇలా రాయొచ్చు మనం.
14 ఆఫ్టర్ 16 ఇవి రాద్దాం. నెక్స్ట్ 15 కూడా ఇందులోకి వచ్చేస్తుంది, ఎందుకంటే 3 5 15 కదా, 16. నెక్స్ట్ 17 ఇళ్ళకి వస్తుంది, ప్రైమ్ నెంబర్లకు వస్తుంది. తర్వాత 18 ఈవెన్ నెంబర్ కాబట్టి కాంపోజిట్ అవుతుంది ఆబ్వియస్లీ. తర్వాత 17 ఆఫ్టర్ 19, 18 ఆఫ్టర్ 19, 20 ఈవెన్ నెంబర్ ఇలా పోతుంది. 2 10 ఇంకా 1 20 తప్ప ఇంకో నెంబర్ మనకు వస్తుంది అంటే అది కాంపోజిట్లకు పోతుందని లిస్ట్ గుర్తుపెట్టుకోండి. 21 అంటే 3 7 21 వస్తుంది కాబట్టి అది ఖచ్చితంగా కాంపోజిట్. 22 కూడా ఇందులోనే. 23 మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి 23, ఇంకా 24 ఈవెన్ నెంబర్స్ అన్నీ కూడా కాంపోజిట్ అన్నా కదా. 25 ఏమో 5 తోటి పోతుంది కాబట్టి కాంపోజిట్. తర్వాత 26 ఈవెన్ నెంబర్ కాబట్టి ఇళ్ళకే వస్తుంది. 27 కూడా 3 9 27. తర్వాత 28 ఆల్సో, లాస్ట్కు 29. ఇవి లిస్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్ కాంపోజిట్ నెంబర్స్ బిట్వీన్ 10 and 30. ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చిండు, 10కి 30కి మధ్యలోనే నంబర్స్ రాయమన్నాడు. అంటే 11 నుంచి 29 నంబర్స్ని మనం రాయగలిగినాం ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గమనించి చదవండి క్వశ్చన్. వాట్ ఈస్ ద క్వశ్చన్? ద నంబర్స్ 17 and 71 ప్రైమ్ నంబర్స్ అంట. 17ను రివర్స్ చేస్తే వచ్చేది 71. దీస్ ఆర్ ప్రైమ్ నెంబర్స్. ఈ రెండు కూడా ప్రైమే అవుతాయి. బోత్ దీస్ నంబర్స్ హ్యావ్ సేమ్ డిజిట్ 1 and 7. ఫైండ్ 2 more such pairs ఆఫ్ ప్రైమ్ నెంబర్స్. ఇట్లాంటి 2 జతలు రాయమంటుండు మిమ్మల్ని. సో మనకి ఇక్కడ కొన్ని ప్రైమ్ నెంబర్స్ లిస్ట్ తెలిస్తే మనకి ఈజీగా తెలుస్తుంది. ఇప్పుడు 2 డిజిట్లో మనము అట్లాంటి నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయితే 11 తర్వాత 11 తీసుకోము. 13కి చెక్ చేయండి. 13ని రివర్స్ చేస్తే 31. ఇవి రెండు కూడా ప్రైమ్ నెంబర్సే కాబట్టి ఇవి రాయొచ్చు. సో 13 తర్వాత 17 ఆల్రెడీ ఇచ్చింది కాబట్టి ఇది కాదు. 19కి రివర్స్ చేస్తే 91 వస్తుంది. కానీ 91 అనేది మనకు 13 టేబుల్లో పోతుంది, 7 టేబుల్లో పోతుంది కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ ప్రైమ్ ఎంత, మళ్ళీ మనకు 37 దగ్గర దొరుకుతుంది, దాన్ని 73. ఇది మీకు ఎట్లా క్లియర్గా ఎట్లా అర్థమవుతుంది అంటే, మీకు ఒక టేబుల్ 1 నుంచి 100 వరకు ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఒక లిస్ట్ ఉండాలి మీ దగ్గర. ఆ లిస్ట్ ఉంటే దానిలో చెక్ చేస్తే ఈజీగా ప్రైమ్ ఏది కాంపోజిట్ ఏదని తెలుస్తుంది. అందులో 100 బిలో ప్రైమ్ నెంబర్స్ ఫస్ట్ రాసుకోవాలి నాన్న. 100 బిలో ప్రైమ్ నెంబర్స్ రాసుకోవాలి. రాసుకున్న తర్వాత మనకి లిస్ట్ అవుట్ ఈజీగా తెలిసిపోతుంది. 37ని రివర్స్ చేస్తే 73 కూడా ప్రైమే. 173 73. ఇంకా వేరే నెంబర్తో డివిజిబుల్ కాదు, ఫ్యాక్టర్స్ ఉండవు అదర్ దాన్. సో 190 ఇట్ సెల్ఫే ఉంటాయి కాబట్టి ఇది ప్రైమ్ నెంబర్ అవుతుంది. ఓకేనా, మనని 2 రాయమన్నాడు. నెక్స్ట్ వచ్చేసి రైట్ 3 pairs ఆఫ్ ప్రైమ్స్ బిలో 20. ఓకేనా, రైట్ 3 pairs ఆఫ్ ట్విన్ ప్రైమ్స్ అంటే ఏంటో మీకు తెలియాలి నాన్న. ట్విన్స్ అంటే ఏంటి? మనకు మామూలుగా ట్విన్స్ పుట్టినరు ట్విన్స్ అని చెప్తాం. మరి ట్విన్స్ అంటే ఏంటి అనేది తెలియాలి మీకు. ట్విన్ ప్రైమ్స్ అంటే ఏంటి అంటే అవి ప్రైమ్ నెంబర్సే. ట్విన్ ప్రైమ్స్ ఆర్ ప్రైమ్ నెంబర్స్ దట్ డిఫర్ ఫ్రమ్ ఈచ్ అదర్ బై 2. అంటే రెండిటికి మధ్యలో డిఫరెన్స్ 2 ఉండాలి. ట్విన్ అంటే 2 ఉండాలి, 2 డిఫరెన్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, సో ఫస్ట్ ప్రైమ్ నెంబర్స్ రాసుకుందాం మనం. 2 3 5 7 11 13 17 19 23 29, నెక్స్ట్ 31 37, ఆఫ్టర్ దట్ 41 43 ఎట్సెట్రా. ఇంక ఇట్లా రాసుకుంటా 100 వరకు రాసుకోండి. అది కూడా మీకు ఒక క్లాస్ చెప్తాను. సో ఇక్కడ ట్విన్ ప్రైమ్స్ అంటే మీకు ఒక పేరు చెప్తాను. ఇక్కడ 3, 5 వీటి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంది? 2 ఉంది. 5లోకి వెళ్ళి 3 తీసేస్తే 2 ఉంది. మధ్యలో ఒక నెంబరే మిస్ అయింది అనుకుందాం. ఎట్లనైనా గుర్తుపెట్టుకోండి. 5లోకి వెళ్ళి 3 తీసేస్తే డిఫర్ బై 2 కాబట్టి. సో ఇక్కడ మనం ఏమని నేర్చుకున్నాము? ట్విన్ ప్రైమ్స్ ఆర్ ప్రైమ్ నెంబర్స్ దట్ డిఫర్ ఫ్రమ్ ఈచ్ అదర్ బై 2. సో అట్లాంటి ఇప్పుడు 3, 5 ఒకటి రాసిన నేను. మీరు మళ్ళీ అనదర్ పేరు చెప్పగలుగుతారా? 3, 5 తర్వాత చెప్పండి. 5, 7 మళ్ళీ చూడండి ఇక్కడ 5, 7.
5,7. నెక్స్ట్ వచ్చేసి చెప్పండి. నెక్స్ట్ 11,13. 11,13. ఇక్కడ బిలో 20 అన్నాడు, అంటే మనం ఇక్కడ వరకే తీసుకోవాలి యాక్చువల్గా. మీకు ఇంకా ఎక్స్ట్రా కూడా చెప్పిన 11,13 3 పేర్స్ రాయమన్నాడు, రాసేసినాం, అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఉన్న వాటిలలో కూడా మీరు సెర్చ్ చేస్తే 41, 43 వస్తాయి నాన్న. ఇక్కడ ఏమన్నాడు, రైట్ 3 పేర్స్ ఆఫ్ ట్విన్ ప్రైమ్స్ బిలో 20 బిలో ప్రైమ్ నెంబర్స్ రావాలి మీకు. 2, 3, 5, 7, 11, 13, 17, 19. అందులోకి వెళ్ళి ఇట్లా డిఫర్ బై 2ని చెక్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి రైట్ 2 ప్రైమ్ నెంబర్స్ హూస్ ప్రోడక్ట్ ఈజ్ 35. సో రైట్ 2 నంబర్స్ హూస్ ప్రోడక్ట్ ఈజ్ 35 అన్నాడు. సో రైట్ 2 ప్రైమ్ నెంబర్స్. సో ఫస్ట్ ప్రైమ్ నెంబర్స్ మనము రాసుకుందాం. 2, 3, 5, 7, 11, 13, 35 బిలో ప్రైమ్ నెంబర్స్ ఒకసారి రాసుకుంటే చెక్ చేస్తే చూద్దాం. 13, 17, 19. సో 19 ఆఫ్టర్ 23, 29. ఈ విధంగా ఓకే రాసుకుందాం. సో ఇక్కడ ఏవన్నా ఎనీ 2 ప్రైమ్ నెంబర్స్ తీసుకుంటే వాటి ప్రోడక్ట్ ప్రోడక్ట్ అంటే ఏంటిది నాన్న, మల్టిప్లికేషన్ ఇంటూ వేస్తే మల్టిప్లికేషన్ కీవర్డ్. ప్రోడక్ట్ అనదర్ వర్డ్ ఏంటి, మల్టిప్లికేషన్ అనదర్ వర్డ్ ప్రోడక్ట్. సో ఇక్కడ 2, 3 జా 6, ఇది కాదు. 3, 5 జా 15 కాదు. 5, 7 జా 35. ఆన్సర్ దొరికేసింది కదా. వాట్ ఈస్ ద ఆన్సర్? 5,7. So product of these 2 prime numbers is equal to 35. Okay na? Express 36 as the sum of 2 odd primes. సో సమ్ ఆఫ్ ఆడ్ ప్రైమ్స్ అన్నాడు. ఇక్కడ ప్రైమ్స్లో మనకి ఈవెన్ ప్రైమ్, ఆడ్ ప్రైమ్స్ ఉంటాయి కదా. ఓన్లీ ఈవెన్ ప్రైమ్ ఏంటంటే అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి. వాట్ ఈజ్ ద ఈవెన్ ప్రైమ్? వాటి ఓన్లీ ప్రైమ్ నెంబర్స్లో ఒకటి ఉంటుంది ఈవెన్ నెంబర్, అది దట్ ఈజ్ 2. ఇంకా మిగతా అన్నీ కూడా ఆడ్ నెంబర్సే, ఆడ్ ప్రైమ్సే ఉంటాయి. ఓకేనా? ఇంకా మిగతా అదర్ దాన్ 2 ఈవెన్ నెంబర్స్ ఆర్ ఆల్సో కాంపోజిట్ నంబర్స్. సో ఇక్కడ ఆడ్ ప్రైమ్స్ అన్నాడు. ఎక్స్ప్రెస్ 36 యాజ్ ద సమ్ ఆఫ్ 2 ఆడ్ ప్రైమ్స్. సో ఇక్కడ మనం మళ్ళీ ఒకసారి ఆడ్ ప్రైమ్స్ రాసుకుందాం. 2 రాయొద్దు. 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31 ఎట్సెట్రా. ఎందుకంటే 36 దాకానే రాసుకోమన్నాడు కాబట్టి ఇక్కడ 36 బిలో ప్రైమ్ నెంబర్స్ రాసుకుందాం. ఇలా మీరు ఎవరన్నా చెక్ చేయండి నాన్న. ఎవరన్నా 2 ఆడ్ ఈ నంబర్స్ని తీసుకుంటే వాటికి యాడ్ చేస్తాయి. సమ్ అంటే అడిషన్ నాన్న. ఈ కీవర్డ్ సమ్ అంటే ఏంటిది, అడిషన్. మీరు ఎనీ 2 తీసుకోండి. 3 + 5 ఎంత, 8. ఇది కాదు. 5 + 7 12 కాదు. 7 + 11 18 కాదు. 13 + 17 చెక్ చేయాలి. ఇట్లా ఇవన్నీ కూడా చెక్ చేస్తే ఏది యాడ్ చేస్తాయి. మనకు 36 రావాలి కాబట్టి 13కి 3 ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది కాబట్టి దొరకబట్టేయాలి. 23 దట్ ఈక్వల్స్ టు 36. ట్రయల్ అండ్ ఎర్రర్లో ఏది కరెక్ట్ అవుతుంది, సూటేబుల్ అనేది చెక్ చేయాలి. ఇప్పుడు ఇదే ప్రాబ్లమ్ని ఇంకో రకంగా అడిగితే 36 వచ్చేది. ఇంకా ఏమున్నాయి చూడండి. 7, 29 కూడా ఉంది. 7 + 29 36. 31 + 5 also 31. 5 + 31 36.